అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 6వ భాగం. రచయిత వనజ గారు. హాల్లో సారథి కనకం కూర్చొని కనిపించారు. సార్ పదండి వెళ్దాము. ఆగు సారథి, నువ్వు అవసరం లేదు, నేను ఒక్కడనే వెళ్తున్నాను. అలా అంటారేంటి? ఎప్పుడు మన ఇద్దరమే కదా వెళ్ళేది. అవును, కానీ ఇప్పుడు నేను వెళ్ళే దారి రిస్క్తో కూడినది. నాతో పాటు మిమ్మల్ని రిస్క్లో పడేయలేను. సార్, నేను దేశం కోసం పనిచేసేవాడినే కదండి సార్. ఒకవేళ ప్రాణమే పోయినా నా దేశం కోసం ప్రాణాలు వదిలానని గర్వంగా ఫీల్ అవుతాను సార్. అలా అనకు సారథి, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా. పదండి సార్ వెళ్దాం. జీప్ వద్దు, బైక్ మీద వెళ్దాం. సిరి అన్నీ డైనింగ్ టేబుల్ సర్దుతూ అతని వైపు చూసింది. అర్జున్ సిరికి దగ్గరగా వచ్చి, సిరి నాకు వర్క్ ఉంది, వెళ్ళాలి, నువ్వు తినేసేయి, మీ పిన్ని నీకు తోడుగా ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు. సిరి తినేసి వెళ్ళండి అంటున్నా కూడా వినిపించుకోకుండా, నిజానికి సిరి అన్నాను అనుకుంది, కానీ ఆ మాట బయటకు రాలేదు కదా. అర్జున్ సారథితో పాటుగా కంట్రోల్ రూమ్కి బండిని ఫాస్ట్గా పోనిచ్చాడు. వెళ్ళడమే ఒక సిస్టమ్ దగ్గర హెడ్ ఫోన్స్ పెట్టుకొని కాల్ వింటున్న కానిస్టేబుల్ని లేపి తను కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు. అందులో, నీ మాటలు ఇంట్లోనే ఉన్నాను, ఇంపార్టెంటా? అయితే ఇప్పుడే వచ్చి కలుస్తాను. మంచి లాభాలు ఉంటాయా? ఇప్పుడు నేను అధికారపక్షం, నన్ను తాకే మగాడెవ్వడు? ఎంతమంది అవసరమైతే అంతమందిని లాగే అంటూ ఫోన్ కట్ అయ్యింది. అర్జున్ కానిస్టేబుల్ వైపు చూశాడు. సార్, ఇది ఎమ్మెల్యే భానుమూర్తి గారి కాల్ కదా, కానీ ఆయన ఫోన్లోనే ఒక సిమ్ నార్మల్ ఉంటే ఇంకో ప్రైవేట్ నెంబర్ ఉంది. ఇప్పుడు మాట్లాడిన కాల్ ప్రైవేట్ నెంబర్తోనే మాట్లాడాడు. సో అటు సైడ్ వాళ్ళ లొకేషన్ అండ్ మాటలు ట్రేస్ అవుట్ చేయలేకపోయాము. బట్ సేమ్ ఫోన్ యూజ్ చేశాడు కాబట్టి ఇన్ఫర్మేషన్ అన్నా దొరికింది సార్. ఓకే అని అంటూ సారథిని పిలుచుకొని ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాడు. చాలాసేపు వరకు ఎవరూ బయటకు రాలేదు. అర్జున్ ఎమ్మెల్యే బంగ్లాకి కొంచెం దూరంలో బండిని ఆపి భానుమూర్తి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ గ్యాప్లో ఒక 4 సిగరెట్లు కాల్చే పనిలో పడ్డాడు అర్జున్. ఇక్కడ ఇంట్లో సిరికి అనిపించకపోతే కనకం కొంచెం బలవంతం చేసి 2 ముద్దలు తినిపించి ఈరోజు మిద్దెపైన వద్దు అని అంటూ రూమ్లోనే పడుకున్నారు ఇద్దరూ కూడా. సిరికి తన మనసేమీ బాగోలేకపోతే, దేవుడా, నా అర్జున్ గారిని ఎటువంటి స్థితిలో అయినా సరే కాపాడే బాధ్యత నీదే స్వామి అని అంటూ మొక్కుకుని తన పాత జ్ఞాపకాలని తలుచుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారుకుంది. ఏంటి సార్, వీడింకా రావడం లేదు అని అడిగాడు సారథి. ఎవరూ చూడని టైం దొరకాలిగా. సార్ సార్ వాడు వస్తున్నాడు, పద అని అంటూ ఇద్దరు హెల్మెట్ పెట్టుకొని భానుమూర్తి కారు వెనకాలే వెళ్ళారు. సార్, వాడేంటి డ్రైవర్ గన్మెన్ లేకుండా బయటకు వెళ్తున్నాడు? వాడేమన్నా దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడా? సెక్యూరిటీని వెంట పెట్టుకుని వెళ్ళడానికి, పనికి మాలిన పని చేయడానికే వెళ్తున్నాడుగా ఎదవా. వీడేంటి సార్ సిటీ అవుట్స్కట్స్లోకి వెళ్తున్నాడు? ఏదో పనులు చేయడానికి అసెంబ్లీలో మీట్ పెడతారనుకుంటున్నావా సారథి? నీకు వయసు పెరిగింది కానీ సెన్స్ అక్కడే ఉంది మామ. మా అత్త ఎలా వేగుతుందో. ఊరుకోండి సార్, వీడేంటి ఫారెస్ట్లోకి వెళ్తున్నాడు అనుకుంటూ భానుమూర్తి కార్ లోపలికి టర్న్ అవ్వడంతో తను కూడా బండిని టర్న్ చేద్దామని చూసేలోపే తన ఫోన్ రింగ్ అయ్యింది. అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి మరో ఆలోచన లేకుండా బండిని రివర్స్ చేసుకొని సిటీలోకి వెళ్ళిపోయాడు. భానుమూర్తి లోపల ఒక 2-3 యూటర్న్లు తీసుకొని ఒక పాత బంగ్లా ముందు కార్ని ఆపాడు. లోపలికి వెళ్ళి అక్కడ ఒక చైర్లో కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి 2 గ్లాసులలో విస్కీని పోసి ఒకటి భానుమూర్తికి ఇచ్చాడు, ఇంకోటి గ్లాసులో పోసుకొని, ఇది మన కొత్త పార్ట్నర్కి అని అంటూ ఒకతన్ని పిలిచాడు. చీర్స్ రాబర్ట్ అని అంటూ భానుమూర్తి, ఇతను దుబాయ్ నుండి వచ్చాడు, మనకు ఇంకో గుడ్ న్యూస్ కూడా తీసుకొని వచ్చాడు, అది వింటే నీ దిల్ ఖుష్ అవుతుంది మూర్తి అన్నాడు ముందు ఉన్న ఒక స్టూపిడ్. అదే రాబర్ట్. మంచిదే కదా, ఇంతకీ మన చేతులకి నిండా ఉంటుందా? పార్ట్నర్, ఫుల్ ప్రాఫిట్. ఇంతకీ ఆ దిల్గిష్ న్యూస్ ఏంటి అని అడిగాడు దొంగముఖమోడు అయిన ఎమ్మెల్యే భానుమూర్తి. రాబర్ట్ కొత్తగా పార్ట్నర్ అయిన సుల్తాన్ని పిలిపించి, ఇతను నార్టన్ కంట్రీస్లో బిజినెస్ చేస్తాడు, కాకపోతే ఈ సరుకు సరిపోదంట, ఇంకా కావాలంటున్నాడు, అందుకే నేను రమ్మని చెప్పాను. ఓ అయితే ఇంకేమి, మనం ఎప్పుడూ కిడ్నాప్ చేసే బస్టాండ్కి రోజు 100 మంది ఆడపిల్లలు వస్తూ ఉంటారు కదా, ఎలాగో వాటికి సీసీ కెమెరాలు కూడా లేవుగా, రేపటి నుంచి ఇంకొంచెం ఎక్కువ మందిని తీసుకొచ్చేద్దాం అని అన్నాడు. తప్పకుండా మూర్తి, కాకపోతే ఈసారి చెప్పు, ఇప్పుడేమంటావు, నీకు ఓకేనా అని అంటూ ఏదో చెప్పాడు. డబుల్ ఓకే, కాకపోతే రిచ్ పీపుల్ వాళ్ళ జోలికి వద్దు, వెదవ రిస్కులు అన్నీ ఉంటాయి కదా, అదే కాయ కష్టం చేసుకునే వాళ్ళైతే పరువు కోసమన్నా కంప్లైంట్లు అలాంటివేవి ఇవ్వరు అని అంటాడు భానుమూర్తి. అది నిజమే పార్ట్నర్, అలాగే చేద్దాం. మీకీ ఏం చేస్తారో మాకీ తెలియదు, కానీ 1 నెలన్నరలో మాకీ సరుకు మా దగ్గరకు చేరాలి, సంజయ్ రాబర్ట్ అని అంటాడు అవతల వ్యక్తి. అచ్చా సుల్తాన్, నువ్వు నెలన్నర అన్నావు కదా, నేను ఇంకాస్త టైం తీసుకొని నీకు కావాల్సినంత సరుకు నీకు పంపిస్తాను.
టీక్ బాయ్ రాబర్ట్ యాద్ రఖో ఇట్లాంటి సరుకు అంతా ఫ్రెష్దే అయి ఉండాలి. హా మాలూమ్ హే సుల్తాన్, తుమ్ ఫికర్ మత్ కరో. ఓకే మై జాతా హూ, నెక్స్ట్ మంత్ ఇదే టైంకి ఇక్కడికి వస్తాను అని చెప్పి సుల్తాన్ వెళ్ళిపోయాడు. ఏంటి రాబర్ట్ ఫ్రెష్ అంటున్నాడు, ఏం చేస్తారు ఈ అమ్మాయిలతో? హా అక్కడ వీరితో వర్క్ చేయించుకుంటూ అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉంటారు. వాట్, నువ్వు జస్ట్ పని వరకే అన్నావు కదా, ఇప్పుడేంటి కొత్తగా వాడుకోవడం అంటున్నావు? ఉచ్ మూర్తి, ఏం చేసుకుంటే మనకి ఎందుకు చెప్పు, మనం ప్రోడక్ట్స్ ఇస్తున్నాం, వాళ్ళు మనీ ఇస్తున్నారు అంతే, ఇట్స్ జస్ట్ ఎ డీల్ అంటూ తాగి అక్కడే తూలిపోయాడు. భానుమూర్తి తెల్లారు 5 గంటలవుతూ ఉండగా అర్జున్ చెప్పినట్లు గుంట నక్కలా బయటికి నక్కి నక్కి వచ్చి కారు ఎక్కి ఇంటికి రిటర్న్ వచ్చేశాడు. ఇంటి బయట అర్జున్ని చూసి ఒక కన్నింగ్కి గర్వం యాడ్ చేసి ఒక స్మైల్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. సార్ వీడు ఇంట్లో లేడు అని మనకు తెలుసు కదా, మరి వాడికి తెలుసు, మరి మనకు ఫోన్ చేసింది ఎవరు అని అడుగుతారు సారథి. ఇంకా తెలియలేదా సారథి, ఆ గుంట నక్కనే మనం వాడిని ఫాలో అయ్యేది గమనించే ఎంపీతో ఫోన్ చేయించాడు అని అంటాడు అర్జున్. అదే సార్ ఎందుకు? అబ్బా సారథి కాళ్ళు లాగుతున్నాయి, ఇప్పుడు విసిగించకు, నిజంగా వీడి హస్తం ఉంది కాబట్టి మనం కనిపెడతామని ఆ ఎంపీ నరేంద్రతో ఫోన్ చేయించాడు. అయితే అందరూ తోడు దొంగలే. కానీ ఒకటి సారథి, నా ప్లాన్ గురించి ఎవరికీ తెలియదు. మరి వీడికి మనమే అని ఎలా తెలిసింది? మన కంట్రోల్ రూమ్లో ఎవరైనా లీక్ చేసి ఉంటారంటారా? సార్ అసలు ఛాన్సే లేదు సారథి. ఎందుకు సార్? నేను ఎమ్మెల్యే సెక్యూరిటీ కోసం అని చెప్పే ఫోన్ హ్యాక్ చేయమన్నాను, కానీ రిమైనింగ్ ఏం డిస్కస్ చేయలేదు. ఇక వాళ్ళు ఎలా లీక్ చేస్తారు? మరి మీ ప్లాన్ కమిషనర్ గారికి తెలుసు కదా. అయ్యో ఊరుకో సారథి, ఆయన ఎలాంటి వారో మాకు తెలీదా? మరి ఇంకెవరు చెప్పుంటారు సార్, మీరే చెప్పండి. తెలిసింది మీకు ఆయనకే కదా అని అంటూ అర్జున్ ఏదో థింక్ చేసే లోపు ఒక బాడీగార్డ్ వచ్చి సార్ పిలుస్తున్నారని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడికేమొచ్చిందో అని అంటూ లోపలికి వెళ్తాడు అర్జున్. గుడ్ మార్నింగ్ సార్ అని అంటూ అర్జున్ విష్ చేస్తాడు మన స్టూపిడ్ ఎమ్మెల్యేకి. అది చూసి అర్జున్ చంద్ర రావయ్యా, రాత్రంతా బాగా అలసిపోయినట్టున్నావుగా, తిరిగి అదే మా ఇంటి ముందు సెక్యూరిటీ కోసం అని అన్నాడు భానుమూర్తి. ఏం చేద్దాం సార్, కానీ పట్టుకోలేకపోయాం ఆ గుంట నక్కని. అదే మీ ఇంటి మీద అటాక్ చేసిన పర్సన్ని. నెక్స్ట్ టైం ట్రై చేయి అని అన్నాడు భానుమూర్తి. షూర్ తప్పకుండా సార్, ఏ జంతువైనా ఎప్పుడో ఒకప్పుడు చిక్కాలి కదా, నేరస్తుడు ఎవరైనా కూడా ఏదో ఒక రోజు శిక్ష అనుభవించాలి కదా, మాట పట్టు. ఎనీవే నీలాంటి ఒకడు ఉండాలయ్యా డిపార్ట్మెంట్లో, అప్పుడు మన దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది. బిందె పాలల్లో చిటికెడు విషం ప్రాణం తీసినట్టుగా ఎంతమంది సిన్సియర్ ఆఫీసర్ ఉన్నా ఒక్కడు గంజాయి మొక్క లాంటి వాడు ఉంటే ఇక మన దేశం ఎక్కడికి వెళ్తుంది సార్. నిన్ను చూసి జాలేస్తుందయ్యా అర్జున్, నైట్ నుండి నిల్చునే ఉన్నావుగా, ఇంకా రా ఇలా కూర్చో అంటూ తన పక్కన సింగిల్ సీటెడ్ సోఫా చూపించాడు. నిన్ను ఇప్పుడు అందరి ముందు నవ్వులు పాలు చేస్తాను చూడనుకుంటూ అర్జున్ కూర్చున్న టైంకి చైర్ని పక్కకు లాగాడు. ఇక కింద పడతాడు అని ఈవిల్ స్మైల్ చేస్తూ చూశాడు. అర్జున్ కూర్చున్నట్టు బెండ్ అయ్యి అంతలోనే మీ ముందు నేను కూర్చోవడం ఏంటి సార్ అంటూ పైకి లేచాడు. భానుమూర్తి ఆ చైర్తో పాటు బ్యాలెన్స్ కూడా మిస్ అయ్యి తను పట్టుకున్న చైర్తో పాటుగా సైడ్కి కింద పడ్డాడు. అయ్యో సార్, నన్ను పడేద్దామని మీరు కింద పడ్డారే, అచ్చొచ్చో, అందుకే వయసుకు తగ్గ పనులు చేయాలి అనేది అని అంటూ అర్జున్ హ్యాండ్ ఇచ్చాడు భానుమూర్తికి. పనివాళ్ళు, బాడీగార్డ్స్ అందరూ కూడా సైలెంట్గా నవ్వుతూ ఉండడంతో గుంటనక్కకి కంట్లో నిప్పులు కురిపిస్తూ అర్జున్నే చూశాడు. అంతలో పప్ప అంటూ ఒక అమ్మాయి వచ్చి ఏంటి పప్ప ఇలా పడిపోయావంటూ అడిగింది భాను. నథింగ్ బేబీ అని ఆ అమ్మాయి సాయంతో పైకి లేచి సోఫాలో కూర్చున్నాడు. బాయ్ పప్ప, నేను జాగింగ్కి వెళ్తున్నా అని అర్జున్ని చూసి బయటకు వెళ్ళిపోయింది. నన్నే పడేస్తావా, చూడు నిన్నేం చేస్తాను. ఏం చేస్తారు సార్, మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేగా. ఓ అది ఓల్డ్ అర్జున్, నిన్ను ఇక్కడే ఈ పొజిషన్లోనే ఉంచి ఎలా ఆడుకుంటానో చూడు. మీరంత ముచ్చట పడుతుంటే నేను ఎందుకు కాదంటాను సార్. పొగరు బాగానే ఉంది, వెళ్ళి సాయంత్రం వరకు నా ఇంటి ముందు సెక్యూరిటీ జాబ్ చేయి, కాస్తైనా పొగరు దిగుతుంది. చేస్తాను, ఎందుకు చేయను సార్, మీరందరూ మేము కాపాడుకునే ప్రాణాలు సార్, మీకోసం ప్రాణాలు ఇచ్చేస్తున్నారు అక్కడ, అలా ఎలా మీ ప్రాణాలు గాలితో కలిసిపోయేలా చేస్తాం చెప్పండి అని అంటూ మళ్ళీ బయటకు వెళ్తాడు అర్జున్. ఇక్కడ మన సిరి పొద్దున్నే లేచి పాపం తన పనులన్నీ పూర్తి చేసుకొని అలా సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంది. పక్కనే కనకం కూడా. సారథి ఫోన్ చేసి మీ వైఫ్ని ఇక మీదట సిరితోనే ఉండమని చెప్పు అని అంటూ టీ తాగుతూ చెప్పాడు అర్జున్. అలాగే సార్ అని అంటూ కనకానికి ఫోన్ చేసి సారథి అక్కడే ఉండమని చెప్పాడు. అర్జున్కి కాల్ వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. వాట్, ఏ యాక్షన్ తీసుకోకండి, జస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, నేను ఈవినింగ్ వచ్చి చూస్తాను. సిరమ్మ అని అంటూ రాగాలు తీస్తూ ఉంది కనకం. ఏంటి పిన్ని, ఎవరు ఫోన్? బాబాయా? అవునమ్మా, మరేంటంట విషయం? అది అర్జున్ సార్ సాయంత్రం వరకు ఇంటికి రారంట,
ఇక మీదట నన్ను మీతోనే ఉండమన్నారంట. సిరి ఒక నిట్టూర్పు వదిలి కనకం చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా, ఏం టిఫిన్ చేయాలి పిన్ని, నీకేది ఇష్టమో చెప్పు అంటూ అడిగింది. సిరమ్మ, నీకేం అనిపించట్లేదా? ఎందుకు పిన్ని అంటే, అర్జున్ సార్ సాయంత్రం వరకు రానన్నారు కదా, ఇవన్నీ మాకు మామూలులే పిన్ని, వదిలేయ్, నేను వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయింది సిరి. ఉప్మా చేద్దామని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేస్తూ ఉంటుంది సిరి. సిరి, ఏం చేస్తున్నావు బంగారం? "హా, ఉప్మా చేస్తున్నాను" అని ఇవి కట్ చేస్తున్నాను అర్జున్ గారు. అబ్బా, ఈ అర్జున్ గారేంటే, అర్జున్ ఎంత మంచి పేరు, మరి దానికి గారు అంట గారు. అర్జున్ అని కొంచెం రొమాంటిక్గా నన్ను పిలవచ్చు కదా పాప. ఏమోనండి, నాకు అలా రాదు, మొదటి నుండే అర్జున్ గారు అని అలవాటయ్యింది కదా అని అంటుంది సిరి. అలా కాదు బేబీ అని అంటూ సిరి ఉల్లిపాయ కట్ చేస్తూ ఉంటే అర్జున్ సిరిని వెనక నుండి హక్ చేసుకుని తన భుజం మీద గడ్డవానించి సిరి చేతుల్ని పట్టుకొని తనే కట్ చేస్తూ ఉంటాడు. సిరి కంగారు పడుతూ అర్జున్ దగ్గరికి వచ్చేసరికి గొంతు తడారిపోతూ ఉంటే లో వాయిస్లో, ఆ అర్జున్ గారు, అత్తయ్య వాళ్ళు చూస్తారు, చూస్తే చూడనివ్వు, నేనేం తప్పు చేయడం లేదు కదా, నా కాబోయే పెళ్ళంతో నేను మాట్లాడుతున్నా అని అర్జున్ సిరితో కట్ చేయిస్తూనే ఇంకా దగ్గరికి హత్తుకుంటూ సిరి మెడవంపుల తన మొహం దాచేస్తాడు. సిరికి ఇంకా టెన్షన్ పెరిగిపోయి, అర్జున్ గారు, మీకు వంట చేయడం వచ్చా? అర్జున్ వెంటనే సిరిని వదిలిపెట్టి, ఏంటి ఆ క్వశ్చన్, ఏదో కిచెన్లో రొమాన్స్ బాగుంటుందని ఎవడో చెప్తే ఇలా ట్రై చేశా, నాకు కాఫీ కలపడం కూడా రాదే, అన్నీ నువ్వే చేసి పెట్టాలి అంటూ క్యారెట్ తీసుకొని కచక్ అని కొరికి పక్కకి వెళ్ళాడు. నాకు తెలుసు అర్జున్ గారు, తమరు కమాండింగ్ పర్సనే కానీ కుకింగ్ పర్సన్ కాదని, ఇప్పుడు కనుక ఆపకపోతే అమ్మో అని అంటూ అది తలుచుకుంటూ సిగ్గుపడిపోతుంటుంది సిరి. దూరం నుంచే ఇది చూసిన అర్జున్, అమ్మో దొంగపిల్లవే నువ్వు, నేను అనుకున్నంత అమాయకురాలివేం కాదులే, నువ్వు గడుసుదానివే అని అనుకుంటూ సిరి దగ్గరికి వచ్చి మెడ మీద చిన్నగా బైట్ చేసి స్మూత్గా అక్కడ గాలి ఊది బయటకు వెళ్ళిపోయాడు. సిరి కనురెప్పల్ని వాల్చేసి అలాగే చూసుకోకుండా తన చేతిని కట్ చేసేసుకుంది. ఆ అని అరిచింది. హాల్లో ఉన్న కనకం గబగబా కిచెన్లోకి వచ్చి, సిరమ్మ ఏమైంది? సిరి వేలిని ముందుకు పెట్టి చూపించింది. అయ్యో చూసుకోవాలి కదమ్మా అంటూ తెగిన చోట పసుపు పెట్టింది. సిరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు ఇలా కూర్చోమ్మా, టిఫిన్ ఏం చేస్తా అని కనకం ఉప్మా చేసింది. సార్ ఏంటి డల్గా ఉన్నారు? మీ కూతురు బాగా గుర్తొస్తుంది మామ. అయితే ఫోన్ చేయండి సార్. చేద్దామని అనుకున్నాను కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. పోనీ ఇంటికి ఒకసారి వెళ్ళరండి సార్. నాకు కూడా వెళ్ళాలనే ఉంది సార్ది, కానీ ఈ దొంగన వద్దులే, బూతులు వస్తున్నాయి. కంట్రోల్ సార్ కంట్రోల్. ఈరోజు ఎందుకో సిరి బాగా గుర్తొస్తుంది సార్ది. మేడం బాగా సైలెంట్ కదా సార్. సైలెంట్కే సైలెంట్ అన్న పదం వింటే వైలెంట్ అవుతుంది. తన అల్లరి చూస్తే చాలా అల్లరి పిల్ల సిరి. నిజానికి ఆ అల్లరితోనే నేను తన ప్రేమలో పడిపోయాను. అవునా సార్? కానీ పెళ్ళయ్యాక ఎందుకు సైలెంట్ అయిపోయిందో నాకు అసలు అర్థమే కావడం లేదు అని అంటాడు అర్జున్. కొంతమంది పిల్లలు అంతేలేండి సార్ అని అంటాడు సారథి. అవును సార్, ఇందాక ఏంటి వాట్ అని అరుస్తూ ఉన్నారు? మళ్ళీ ఇంకో కొత్త కేసు అంట సారథి, కాకపోతే ఎవరో హౌస్ వైఫ్ మిస్సింగ్ అంట అని అంటాడు అర్జున్. మనకు మామూలే కదా సార్ ఈ కేసులు, తప్పదు. నీ ఫోన్లో ఒకసారి ఫేస్బుక్ ఓపెన్ చేయి. ఎందుకు సార్, ఈ మధ్య ఎవరు మిస్ అయినా కూడా ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం బాగా అలవాటైంది. ఇంకా ఇలాంటి మిస్ అయిన వాళ్ళని ఎవరైనా పోస్ట్ చేశారేమో అని. ఇదిగోండి సార్. సారథి, ఈ అమ్మాయి రవలి కదా? రవలి ఎవరు సార్ అని తలగొక్కున్నాడు సారథి. నిన్న స్టేషన్కి వచ్చారు కదా మోహన్ అండ్ ఈశ్వరి గారు, వాళ్ళ అమ్మాయి, తను కూడా మిస్సింగ్ కేస్. సార్, కానీ ఇక్కడ తను వాళ్ళ ఫ్రెండ్తో ఇన్విటేషన్ కార్డు ఇస్తున్నట్టు ట్యాగ్ పోస్ట్ చేసింది సార్. డేట్ చూడు. సార్ అంటూ డేట్ చెప్పాడు సారథి. ఈ అమ్మాయి ఇండియన్ లాగా లేదే? అవును సార్, ఎవరో అదర్ కంట్రీ అమ్మాయి లాగా ఉంది. వీళ్ళేంటి బస్ స్టాప్లో ఫోటో తీసుకున్నారు? అక్కడే వెడ్డింగ్ కార్డు ఇచ్చి ఉంటుంది సార్, అందుకే అక్కడ ఫోటో తీసుకొని ఉంటారు అని అంటాడు సారథి. ఈ పిక్ని సేవ్ చేసి పెట్టు అంటూ మళ్ళీ ఒకసారి భానుమూర్తి ఇంటి వైపు చూశాడు. ఏంటి సార్ అని అడిగాడు సారథి. నథింగ్ సారథి, ఏవైనా టిఫిన్ తెస్తాను తినండి సార్. వద్దు సారథి, నాకేమీ ఆకలి వేయడం లేదు. సిరమ్మ, ఇదిగో ఉప్మా చేశాను, వచ్చి తినండి అని అంటుంది కనకం. వద్దు పిన్ని, నాకేం ఆకలి వేయడం లేదు. ఓ, నీకు వేలు తెగింది కదా, పోనీ నేను తినిపిస్తాను, 2 ముద్దలు తినమ్మా అని అంటుంది కనకం. వద్దు పిన్ని, నువ్వు తినేసేయి అని అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. సార్, ఇంకా సెక్యూరిటీ ఏమీ అవసరం లేదంట, ఎమ్మెల్యే గారు మిమ్మల్ని వెళ్ళమన్నారు. అంతలో భానుమూర్తి అర్జున్ ముందుకొచ్చి, స్టార్టింగ్లోనే క్లైమాక్స్ మొత్తం చూపించేస్తే ఎలా, అందుకే ఇవాళకి ఇంటికి వెళ్ళు. అర్జున్ ఎమ్మెల్యేని చూస్తూ సైడ్ స్మైల్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. సిరి తన రూమ్లోకి వెళ్ళి అర్జున్ వాల్పేపర్గా ఉన్న తన ఫోన్ని చూసుకుంటూ తడుముతూ అలాగే నిద్రపోతుంది. లక్ష్మణుడు రాముడితో పాటు వనవాసానికి వెళ్లే ముందు ఊర్మిళకి నిద్రని వరమిచ్చి వెళ్ళాడంట.
మన అర్జున్ బాబు కూడా తను సిరి పక్కన లేనప్పుడు ఏడుస్తూ నిద్రపోమని వరంగా ఇచ్చాడేమో. అందుకే సిరికి లోన్లీ అనిపించినప్పుడు అంతా ఇలా నిద్రపోతుంది. అర్జున్ ఇంటికి వచ్చేసరికి కనకం వంట చేస్తూ కనబడింది. సారథి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, భోజనం చేసేసి స్టేషన్కి వెళ్ళాలి అని ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్. సిరి నిద్రపోవడం చూసి ఒకసారి ఫేస్ స్కాన్ చేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఆన్ చేసి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయ్యి వచ్చిన ఇంకా సిరి లేవకపోవడంతో తన చేతుల్లో బంధించిన ఫోన్ని పక్కకి లాగాడు. అయినా సిరికి మెలకువ రాలేదు. తను ఏడ్చిందనడానికి స్క్రీన్ మీద కన్నీటి చుక్కల ఆనవాళ్లు కనిపించాయి. ఒక క్షణం అర్జున్ గుండె మెలిపెట్టినట్టుగా అయ్యింది. లంచ్ టైం అవ్వడంతో తనని ఇక నిద్ర లేపాలి అని అనుకొని దగ్గరికి వెళ్ళాడు. సిరిని భుజం తట్టి లేపాడు. సిరి ఆవులిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ లేచింది. అర్జున్ సిరి దగ్గరగా వచ్చి తను ఏడవడం గుర్తుకొచ్చి సుతారంగా సిరి పెదవులు అందుకున్నాడు. సిరికి దెబ్బకి నిద్రమత్తు వదిలి అర్జున్ కట్టు చెప్పలేక తను కూడా ముద్దుకు సహకరించక తప్పలేదు. అర్జున్ ముద్దును కొనసాగిస్తూనే వెనక్కి వాలాడు. శ్వాస భారమవుతుంది అనగా సిరిని వదిలాడు. సిరి సిగ్గుగా కళ్ళు మూసుకుంది అనుకున్నాడు. కానీ మూసి ఉన్న కనురెప్పల చాటు నుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. కథ కొనసాగుతుంది. అసలు సిరి మనసులో ఉన్న బాధ ఏంటి? అర్జున్కి ఏమైనా అవుతుందన్నా, లేక తనతో కలిసి ఉండటం లేదన్నా? సిరి అర్జున్ ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంది. మరి తన మనసులో ఎందుకింత బాధ? మరి తన మనసులో ఉన్న బాధని అర్జున్ తెలుసుకుంటాడా? అలాగే ఆ ఎమ్మెల్యే భానుమూర్తితో పెట్టుకుంటున్న అర్జున్ అతని నుంచి కాపాడుకోగలుగుతాడా, లేదా ఏమైనా ప్రమాదంలో చిక్కుకుంటాడా? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.